నూనెతో వంట ఇండియాస్ నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. Thank you so much. Thank you. అందరు బాగున్నారా? రాజమండ్రి మహిళలు పట్టుకుని బాగున్నావా అని అంటారా? ఎప్పుడు బాగుంటారు మా రాజమండ్రి లేడీస్. హార్టీ వెల్కమ్ టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. పచ్చదనం చూడాలంటే పల్లెటూరుకి రావాలి. పవర్ఫుల్ లేడీస్ ని చూడాలంటే రాజమండ్రికి రావాలి. వీళ్ళు ఈజీగా యుద్ధం గెలిచేస్తారు. సింపుల్ గా ఏదైనా సాధించేస్తారు. టాలెంట్ తో ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారు. అందుకే అంటామండి రాజమండ్రి ఆడవాళ్ళు మీకు. నాకు డౌట్ అండి, మీ శ్రీవారు అలిగినప్పుడు మీరు ఏం చేసి బుజ్జగిస్తారు? వంట చేసి ఇంత ఉప్పేసి ఇంత కారం వేసి రివెంజ్ అయినా అలిగితే మీరెందుకు రివెంజ్? ఏందో కనుక్కోవచ్చు కదా. మరి అలా కనుక్కునే రివెంజ్ తీసుకుంటాను. రివెంజ్ తీసుకోవడం మాత్రం కామన్. వెరీ గుడ్ వెరీ గుడ్ అండి. టైం కి క్యారేజీ తీసుకెళ్లి ఆలకని పోగొడతారు. సింపుల్ గా చెప్పాలంటే మగవాళ్ళు ఎప్పుడు కరిగిపోతారు తెలుసా? వాళ్ళ ఆవిడ వచ్చి ఏ రీజన్ లేకుండా ఐ లవ్ యూ అని చెప్తే అది చెప్పడం కష్టం అండి. ఎందుకు చెప్పడం కష్టం అండి? బాబాయ్ నవల కాదు నాకు కాదు, మీ ఆయనకు అంటారండి. మా ఆయనకి కష్టం అండి. మీకైతే ఐ లవ్ యూ సో మచ్ అండి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఏవండి? నేనా? మీ ఆయన మీకు వదిన గుర్తొచ్చినట్టుంది రవి గారు. ఏవండి అంటే ఓ 4 రోజుల నుంచి గుర్తొస్తుంది. షూటింగ్ లో పడి పట్టించుకోవడం మానేస్తుంది. మరి ఇంక మాకు ఎంటర్టైన్మెంట్ అలా మీరు లేకపోతే. అందుకే మీరే ఇంపార్టెంట్ అని వచ్చాను కదండి. థ్యాంక్ యూ రవి గారు. ఆడవాళ్ళు మీకు జోర్లో ఆడవాళ్ళే ఇంపార్టెంట్ అని 2 తెలుగు రాష్ట్రాల్లో వెళ్ళిపోతాం. రవి గారు అంటే మామూలా? మరి ఈస్ట్ ఆర్ వెస్ట్, రవి ఇస్ ద బెస్ట్. ఓకే నెక్స్ట్. ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేటప్పుడు మనం ఏమీ పుచ్చగించక్కల్లా, జస్ట్ ఫోన్ చేసి వస్తూ మల్లెపూలు తీసుకురండి. అది ఇప్పుడు కొట్టారు కదా గుంబస్థలం బద్దలు. రాజేష్ గారికి ఐ లవ్ యూ చెప్పారు. రండి. సో ఫస్ట్ రౌండ్ లో నేను ఇక్కడ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేస్తా. వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఉంటుంది. సో నేను సెలెక్ట్ చేయాలి అని అంటే ఒక మంచి మ్యూజిక్ పెట్టు. నా పేరు సత్య. సత్య గారు, మీకు బాగా నచ్చిన సినిమా పేరు చెప్పాలి. ఎందుకు నచ్చిందో చెప్పాలి. నాకా వెరీ గుడ్. నెక్స్ట్. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. బాగున్నారా రవి గారు? బాగున్నాను. జ్యోతి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. చెప్పండి మీకు బాగా నచ్చిన సినిమా. నాకు బాగా నచ్చిన సినిమా చందమామ. ఎందుకు నచ్చింది? అంటే సాంగ్స్ బాగుంటాయి, అందరూ బాగా. కృష్ణవంశీ గారి డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉంటది. నా పేరు సృజన కుమారి. సృజన కుమారి గారు బాగున్నారా? బాగున్నానండి. ఏం చేశారు వంట రోజు? చేపల పులుసు. ఓహో, మరో తమ్ముడు వస్తున్నాడు హైదరాబాద్ నుంచి. ఇచ్చేది లేదండి, టైము తెలియలేదండి తేడానికి. అది మీకన్నా ముందు వచ్చి మేము కూర్చున్నాం. నాకన్నా ముందు వచ్చి మీరు కూర్చున్నారా? ఎప్పుడండి? 9ంటికి వచ్చి కూర్చున్నా. నేను 8 గంటల నుంచి మా అక్క వస్తుంది మెట్ల మీదే కూర్చున్నా. అది కనబడదు నీకు.
సరే, మీకు బాగా నచ్చిన సినిమా పేరు ఎందుకు? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె నా చెట్టు. బంగారు కొండే. ఎందుకు? చిన్నోడు పెద్దోడు గురించే కదా. చిన్నోడు పెద్దోడు ఫ్యామిలీ అంతా కలిసి ఉంటది కాబట్టి. కాలుస్తుంటది కాబట్టి. హాయ్ మేడం, వాట్స్ యువర్ నేమ్? నా పేరు విజయ అండి. విజయ్ గారు. హాయ్ రవి గారు. మీకు బాగా నచ్చిన సినిమా అండ్ ఎందుకు? నాకు హాయ్ నాన్న మూవీ అంటే చాలా ఇష్టం అండి. హాయ్ నాన్న అంటే వెరీ వెరీ గుడ్ అండి. హాయ్ అండి. వాట్స్ యువర్ నేమ్? నవ్య. వాట్స్ యువర్ ఫేవరెట్ మూవీ అండ్ వై? సీతారామం అంటే ఇష్టం. సీతారామం, వెరీ గుడ్ చాయిస్. ఎందుకు? లవ్ స్టోరీ బాగుంది. లవ్ స్టోరీ. ఎవరు గుర్తొచ్చారు ఆ సినిమా చూసినప్పుడు నీకు? లేదు నవ్య, ఇట్స్ ఓకే నవ్య. నిజంగా నువ్వు ఏడ చెప్తావు అని దేవుడు వద్దా అని గట్టిగా అరిచాడు. హాయ్ మా, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రియా. హాయ్ ప్రియ గారు, ఏం చేస్తుంటారు? నేను బ్యాంక్ ఎంప్లాయ్. మీకు బాగా నచ్చిన సినిమా అండ్ ఎందుకు? నిన్ను కోరి నాని మూవీ. నిన్ను కోరి, అందులో నాని గారు యాక్టింగ్ ఉంటదండి. వెరీ గుడ్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. పోలా పికప్ ది బాల్ ఛాలెంజ్. ఓకే, ఎదురుగా బాస్కెట్ బాల్ ఉంది. అది తీసుకొని వచ్చి పాట అయిపోయే వరకు మీ దగ్గరనే పెట్టుకొని పాట ఆగిన వెంటనే తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బాల్ ని మాత్రమే లాగాలి. అవతల వాళ్ళ డ్రెస్ ని బాడీని పట్టుకొని లాక్కూడదు. ఉట్టి బాల్ నే లాగడానికి ట్రై చేయాలి. 3 ప్రశ్నలు అడుగుతా. ఎవరైతే బాల్ ఫస్ట్ తెస్తారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. చేపల పులుసక్క తగ్గేదే లేదు అసలు. 3, 2, నాకంటే ముందు వచ్చిన గుర్తు చేసుకో. 1, go! నువ్వు లాక్కో, బాల్ లాక్కోను. చేపల పులుసు చేయడం కాదు. ఆపురా. నాకు భయం అయిందిరా. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూసే అనుకుంటా, ఒక లేడి పిల్ల వెనకాల ఒక చిరుత పరిగెట్టడం. మీ టీం ని ప్రశ్న అడుగుతున్నా. మీ ముగ్గురులోనూ ఎవరినైనా ఒకరు ఆన్సర్ చేయొచ్చు. మీ ముగ్గురు ఆన్సర్ చేయొచ్చు. అవతల వైపు నుంచి ఆన్సర్ వచ్చిందా, వీళ్ళకి పాయింట్ వచ్చిందని చెప్పేస్తా. ఓకే, అందరు సైలెంట్ గా ఉండండి. నాకు ఏమైనా 6 తెలుగు సినిమా పేర్లు చెప్పండి, కానీ ఆ సినిమా పేర్లో ఆడవాళ్ళ పేర్లు ఉండాలి, మహిళల పేర్లు ఉండాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సీత, సీతారామం. అన్ని సీతలు కాదు, ఒకటే సీత తీసుకుంటా. మహానటి. మహానటిల పేరేంది? ఆడపిల్ల పేరేంది? పుష్ప. పుష్ప, వెరీ గుడ్. గీతాంజలి. గీతాంజలి. ఇంకా లాస్ట్ ఇంకొకటే. లక్ష్మి. రైట్ ఆన్సర్. తులసి. లక్ష్మి అండ్ తులసి. తులసి కూడా. 5 అడిగితే 6 చెప్పారు. వెరీ గుడ్. 1 పాయింట్. సెకండ్ పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చేసినాం అనుకోండి, మనం ముగ్గురం కలిసి రేపొద్దున రాజమండ్రిలో సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సెకండ్ పాయింట్ కోసం నవ్య రెడీ? నవ్య 3, 2, 1 గో. ఆ కుర్చీని మాట్లాడబెట్టి మేడం రెండో పాయింట్. మేడం రెండో పాయింట్. పట్టుకోండి మేడం. పట్టుకోండి మేడం. నవ్య తెచ్చేసింది కాబట్టి రెండో పాయింట్ కూడా సాయిరా. ఏమైనా 6 సినిమా పేర్లు, అందులో హీరో సైకిల్ తొక్కుతూ ఒక్క సీన్ లో అన్నా కనిపించాలి. రంగస్థలం. రంగస్థలం. మహర్షిలు కాదు. శ్రీమంతుడు. ఎస్. టైమ్ అప్. చెప్పండి. శ్రీమంతుడు వాళ్ళు చెప్పారు తీసుకోను. మర్యాద రామన్న వాళ్ళు చెప్పారు తీసుకోను. పెద్ది. డాకు మహారాజు. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. వెరీ గుడ్. ఇంకా రెండు చెప్పండి చాలు. స్వయం కృషి. ఎస్. కలిసుందాం రాలో వెంకటేష్ తొక్కాడా? తొక్కాడు. అదే చెప్తున్నా, తొక్కాడు. కాంపిటీషన్. ఓకే, నేను 6 అడిగా, మీరు 3 చెప్పారు, కానీ వీళ్ళు 5 చెప్పారు కాబట్టి పాయింట్. మీకు 1 పాయింట్ వచ్చింది. ఈ లాస్ట్ పాయింట్ చాలా ఈజీ క్వశ్చన్. బాల్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ విన్నర్స్. 3, 2, 1 గో.
అయిపోయిందమ్మా, అయిపోయింది. ఎవరైనా 6 మ్యూజిక్ సంగీత దర్శకుల పేర్లు. తమన్ ఎస్ఎస్ తమన్, ఏఆర్ రెహమాన్ గారు, దేవిశ్రీ ప్రసాద్, దేవిశ్రీ ప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం గారా సింగర్ అయినా. గీతా మాధురి. టైం అప్. వాళ్ళు 3 చెప్పారు. చక్రి ఎస్. ఎంఎం శ్రీలేఖ గారు, కీరవాణి గారు, అనిరుద్, ఏఆర్ రెహమాన్ వాళ్ళు చెప్పారు. చాలా మంది ఉన్నారు ఇంకా. మహాదేవన్ గారు వెరీ గుడ్. లాస్ట్ ఒకటే 5. ఇళయరాజా గారు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురిని తీసుకెళ్ళబోతున్నాం లక్కీ జోన్. ఎదురుగా 5 బెలూన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. 5 బెలూన్స్ లో 500 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఉన్నాయి. మీరు వెళ్తారు, మీ ఇష్టం ఉన్న కలర్ బెలూన్ తెచ్చుకుంటారు. ఆ బెలూన్ లో ఉన్నంత డబ్బులు మీవి. ఫాస్ట్ గా మీరు వెళ్ళి తెచ్చేసుకోండి. ఒకటి సో ఫస్ట్ చూద్దాం, బెలూన్ బర్స్ట్ చేస్తే అందులో ఉన్న డబ్బులన్నీ మీవే. ఓహో, పెద్ద నోట్ వచ్చినాయి అక్క. 5000, 15, 2000. మీరు గెలుచుకున్నారు 5, 10, 15, 20, 25. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ డాన్సింగ్ రౌండ్. ఓకే, నేను ఒక డాన్స్ స్టెప్ చూపెడతా. ఆ డాన్స్ స్టెప్ నేను చూపించినట్టు మీరు చేసేస్తే మీ క్యాష్ ప్రైజ్ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు చేయబోతున్న డాన్స్ స్టెప్ ఏ మ్యూజిక్ తెలుసా? మ్యూజిక్ ప్లీజ్. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. అంతే. సో ఇప్పుడు ఏమైందంటే నేను వేసింది యాస్టీస్ గా కాకపోయినా అటు ఇటు, కానీ యాస్టీస్ గా ఉండాల్సింది ఏంటంటే దాని తర్వాత 1, 2, 3, 4 ది ఒరిజినల్ మా ఓజీ రాజశేఖర్ గారి స్టైల్ ని ఇక్కడ దింపాలి. ఫస్ట్ పెదమా రా, పెదమా. నాకెందుకో మీలో లేడీ రాజశేఖర్ ఉన్నాడేమో అని అనిపిస్తుంది. 3, 2, 1 మ్యూజిక్. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. నేను తెల్ల కాగితం, నీవు తెల్ల సంతకం, కోరుకున్నాయి దినం. నేను చెప్పింది ఎందుకు చేస్తుంది. రెడీ మ్యూజిక్. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, ఏ క్షణం. ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ, నీకో దండం అమ్మాయి. 2, 1 మ్యూజిక్. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. నేను ఈ పాటకు చేయమన్నా, నువ్వు ఊ అంటావా మామాకు చేస్తున్నావు. ఓకే, ఐ డోంట్ వాంట్ ఊ అంటావా, ఐ వాంట్ రాజశేఖర్ గారి డాన్స్. ఓకే ప్లీజ్ అమ్మా, దయచేసి మ్యూజిక్. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. ఎలానమ్మా, మీకు వస్తుంది నాకు తెలుసు. రండి, మీ నవ్వులో ఒక రాజశేఖర్ గారు దాగి ఉన్నారు. రెడీ 3, 2, 1 మ్యూజిక్. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం.
నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం కోరుకున్న ఏ దినం అమ్మయ్య, ఇప్పుడు వచ్చిన వాళ్ళలో అందరిలో మీరు బెస్ట్ అండి. సూపర్. 1000 రూపాయలు. ఇక్కడ నుంచి నాకు తెలిసి మీరే ఈ అని పెట్టండి. 3, 2, 1. నేను గాలి గోపురం పావురం వచ్చి వాళ్ళే ఏ క్షణం నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం కోరుకున్న ఏ దినం దీన్ని డాన్స్ అని ఎవరంటారు మేడం? రెడీ? 3, 2, 1, go. నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాళ్ళే ఏ క్షణం నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం కోరుకున్న ఏ దినం సూపర్ మేడం, మీ ఎనర్జీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. 1000 రూపీస్. ఇక్కడ నుంచి లాస్ట్ రండి. ఏరా మ్యూజిక్. నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాళ్ళే ఏ క్షణం నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం వెరీ గుడ్ మేడం, ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చారు. మీ ఏజ్ కి మీరు ఎనర్జీ ఇచ్చారు చూడండి, దానికి 500 రూపీస్. నేను ఏదో మీ రీల్ చూసా, చాలా ఫేమస్ అయింది జబర్దస్త్ మేడం. ఇక్కడ నుంచి జబర్దస్త్ కి సెలెక్ట్ అవ్వడానికి రీజన్? పొరుగింటి పాపాయమ్మ అనే సిరీస్ చేశానండి. Okay. కోడలు అత్తగారు వెర్షను. ఓకే. అలాగే కొంచెం అవేర్నెస్ వీడియోస్ చేశానండి. తాగే వాళ్ళు మీరు తాగడం వల్ల మీ సిచ్యువేషన్ ఇలా అయిపోతుంది అని చెప్పేసి సిగరెట్ కాల్చే వాళ్ళ గురించి ఒకటి చేశాను. మా డోక్రా మీటింగ్ ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా, డోక్రా మీటింగ్ గురించి ఒకటి చేశాను. అది దగ్గర 4 మిలియన్. లేదండి, ఇది మందు తాగే వాళ్ళ గురించి ఏదో చెప్పారు. అవునండి, అది మా వాళ్ళకి కూడా బాగా పనికొస్తది. ఈడు మందు తాగపోతే ఈడికి నరాలు జివ్వులు లాగేస్తాయంట. అదేం పోయే కాలువ మరి. ఈడు రాత్రులు మందు తాగొచ్చి తాడి మీద ఉన్న ఆడు లుంగి కట్టుకుంటున్నాడు, ఆడు పిల్లలు లంగా కట్టుకుంటున్నాడో కూడా తెలదు ఈడికి. సూపర్ టాలెంట్ అండి. మీ పేరేమన్నారు? దీపు కోరుకోండి అండి నా పేజు. నేను చేసే సిరీస్ పొరుగింటి పాపయ్యమ్మ సిరీస్. అమ్మ నాన్న పెట్టిన పేరండి? దీప్తి అండి. దీప్తి గారు సూపర్ టాలెంటెడ్ మీరు. అండ్ జబర్దస్త్ లో కూడా సెలెక్ట్ అయ్యారు రాజమండ్రి నుంచి, కాబట్టి చాలా గర్వం ఆ విషయం అది. Thank you so much కంగ్రాచులేషన్స్. 1000 రూపీస్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ ఫ్యామిలీ పార్టీ. ఆల్రైట్, సో మీ టీం కి జార్ అక్కడ ఉంది, మీ టీం కి జార్ అక్కడ ఉంది. మీ చేతిలో వీపు గోక్కునే యంత్రం ఒకటి ఇచ్చాం, ఓకే? కానీ దాంతో వీపు గోక్కోవట్లేదు. దాని మీద బాల్ ని బ్యాలెన్స్ చేయాలి. ఒక స్పూన్ కూడా ఇచ్చాం. ఆ స్పూన్ నోట్లో ఉంటది, పైన దాంట్లో స్పూన్ లో ఈ బాల్ ని బ్యాలెన్స్ చేయాలి. 2 చేతుల్లో 2 బాల్స్ ని బ్యాలెన్స్ చేయాలి. వీటిలో అలా నడుచుకుంటూ వెళ్ళి జార్లో 3 బాల్స్ వేసేయాలి. మధ్యలో ఒకటి పడిపోయినా 2 వేయచ్చు, మధ్యలో 2 పడిపోయినా 1 మాత్రం వేయచ్చు, ఓకేనా? వెనక్కి అయితే 3 బాల్స్ కింద పడిపోతే అప్పుడు వెనక్కి రావచ్చు, సెకండ్ పార్టిసిపెంట్ కి. అలా సైమల్టేనియస్ గా 1, 2, 3 ఆడుతూ ఉంటారు. ఫైనల్ గా 1 minute లో ఎంత మంది బాల్స్ కలెక్ట్ చేస్తారో చూస్తాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. లేకపోతే మీరు నిల్చోండి, వాళ్ళు పెడతారు. గో మెల్లగా. దాగి ఉన్నదెవడో అరుగున చెయ్యి వాడద్దు, డైరెక్ట్ వదిలేయండి. చెయ్యి వాడద్దు. నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది. వెరీ గుడ్. 1-1 స్కోర్. 1-1. పాడో లెక్కలన్నీ తెచ్చరో విక్రమార్క సోదర్రా వీరబట్టు పట్టరా ఆటుపోటు దాటరా ఉస్కో పకడో. దబడో.   చల్  పకడో  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 చల్  పకడో  పకడో   పకడో                                                                                                                                                                                                '్
ఎక్కేరో గెలుపను మ్యాటరుంది ఎక్కడో దాన్ని గెలిచే రూట్ పక్కడో టాలెంట్ ఉంది నీలో ఫుల్ల కేలో నాటు బంతి నువ్వేరో చెదరని ఫోకసే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అయి అర్జునుడి విల్లువై ఆరో మారో అప్పు పక్కడో One, two, three, four. 1, 2, 3, 4, 5, 6, 7. Round winner! Congratulations! 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 And మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. అది ఈ రోజు పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు